నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. శివుడు అనగానే మనకు ఆయన రూపం కంటే ముందుగా శివలింగం స్ఫురణకు వస్తుంది. పంచామృతాలతో, అలాగే దళాలతో, మారేడు దళాలతో, బిల్వ పత్రాలతో, భస్మంతో, గంగాజలంతో అభిషిక్తుడయ్యే ఆ శివలింగాన్ని దర్శించటం మహాపుణ్యప్రదం అని అంటుంటారు. అయితే ఈ శివలింగానికి సంబంధించి చాలామందికి చాలా రకాలుగా సందేహాలు ఉంటాయి. శివలింగం ఇంట్లో ఉండవచ్చా అని అడిగేవారు కొందరైతే, శివలింగానికి ఏ విధంగా పూజ చేయాలి అని అడిగేవారు మరికొందరు. ఈ నేపథ్యంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల మణిహారంగా ప్రత్యేకంగా ప్రసారమవుతున్న ధర్మ సందేహాలు కార్యక్రమంలో ప్రేక్షకులు ఎన్నో రకాల సందేహాలను ఈమెయిల్స్ ద్వారా, ఉత్తరాల ద్వారా మన ఈ కార్యక్రమానికి రాసి పంపించారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక రత్న సూక్తి సుధాకర, మీ అందరికీ సుపరిచితులైన ప్రముఖ రచయిత డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. చెరుకుపల్లి నుంచి అనిల్ రాస్తున్నారు. శివుడు లింగ రూపంలో ఎందుకు పూజలు అందుకుంటున్నాడు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. పరమశివుడు మహాశివరాత్రి నాడు ఉద్భవించాడు. ఆ ఉద్భవించడం ఆయన లింగ రూపంలో ఉద్భవించాడమ్మా. మాఘ కృష్ణ చతుర్దశ్యాం మహాదేవో మహానిశి లింగరూపాత్ సముద్భూతో కోటి సూర్య సమప్రభ అని చెప్పి పురాణాల్లో చెప్పబడ్డది. మాఘకృష్ణ చతుర్దశ్యాం అంటే మాఘమాసంలో బహుళ చతుర్దశి నాడు మహాదేవ అంటే ఆ పరమశివుడు మహానిశి అర్ధరాత్రి సమయంలో లింగరూపాత్ సముద్భూత. బ్రహ్మదేవుకు విష్ణుమూర్తికి పరస్పరము విరోధం ఏర్పడ్డది, వివాదం ఏర్పడ్డది. నేను గొప్పవాణ్ణి అంటే నేను గొప్పవాణ్ణి అని చెప్పి వాదులు ఆడుకున్నారు. అలా ఆడుకునేటటువంటి సందర్భంలో వాళ్ళిద్దరి వాదము తీర్చేటట్లుగా వాళ్ళిద్దరి మధ్య ఒక అద్భుతమైనటువంటి లింగం ఉద్భవించింది. మహా తేజస్వంతమైనటువంటి ఆ లింగ రూపంలో మహాదేవుడు ఆ రోజు ఉద్భవించాడు. కాబట్టి లింగ రూపంలో పరమశివునికి ఆరాధన అనేటటువంటిది విశేషంగా జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మహాశివరాత్రి నాడు లింగ రూపంలో ఆయన్ని అర్చించటం అనేది ఏర్పడ్డది. మిగతా దేవతల కంటే భిన్నంగా శివునకు రెండు విధాలైనటువంటి పూజ ఉంటుంది. అకలము, సకలము అని. అకలము అంటే లింగ రూపం, సకలము అంటే ఆయన యొక్క పార్వతితో కూడినటువంటి పరమేశ్వర రూపం. ఈ రెండు రూపాల్లో శివునికి అర్చన ఉన్నది. మిగతా దేవతలకి అలా రెండు రూపాల్లో ఉండదు. ఇక్కడ సహజంగా ఆయన అభిషేక ప్రియుడు, అలంకార ప్రియ విష్ణు, అభిషేక ప్రియ శివ అని చెప్పి ఈ అభిషేకము అనేటటువంటిది లింగానికి జరిగినట్లుగా విగ్రహానికి జరగటంలో ఔచిత్యం ఉండదు. రెండవది ఏమిటంటే ఆ సకలమైనటువంటి దానికి కూడా పూజ ఉంటుంది అనటానికి మనకి నిదర్శనము ఉమామహేశ్వర కళ్యాణం చేస్తూ ఉంటారు. ఆ ఉమామహేశ్వర కళ్యాణము పరమేశ్వరుని యొక్క రూపంతో కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణ అంగభూతంగా పూజాధికం జరుగుతుంది తప్పితే అక్కడ లింగాన్ని పెట్టి కళ్యాణం చేయరు. అట్లా అభిషేకాదులకేమో లింగము, కళ్యాణాదులకేమో సకలమైనటువంటి రూపము. ఇట్లా అకల సకల విధానాలతో శివునికి అర్చన ఉంటుంది. కాబట్టి అందులో అకల రూపమైనటువంటిది లింగం. ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ యొక్క తత్వాన్ని సాధించేటటువంటిది అని చెప్పి లీనం సాధయతి అని చెప్పి లింగము అనేటటువంటి శబ్దం రావటానికే కారణం లీనం అర్థం సాధయతి అంటే పరమాత్మ సర్వత్రా వ్యాపించున్నటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని దీని ద్వారా సాధింపబడుతుంది. కాబట్టి దానికి లింగము అని చెప్పి పేరు వచ్చింది. అటువంటి లింగానికి, శివలింగానికి పూజ చేసేటట్లయితే సకలమైనటువంటి శివునికి పూజ చేసినట్లే. అలా
మహాశివరాత్రి నాడు లింగోద్భవ సమయంలో లింగ రూపంలో ఉద్భవించాడు కాబట్టి అకల రూపంలో ఆయన్ని అర్చించాలి కాబట్టి ఆ విధంగా లింగ రూపంలో పరమశివుణ్ణి పూజించేటటువంటి విధానము, అభిషేకించేటటువంటి విధానము ఏర్పడ్డది. మరో ఉత్తరం చూద్దామండి. మంచిది. కీర్తి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. శివలింగం ఇంట్లో ఉండవచ్చా? ఏ పరిమాణంలో ఉండాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఏదైనా ఒక విగ్రహము 9 అంగుళాల మించి గృహస్థుల ఇళ్లలో ఉండటం అంత ప్రశస్తం కాదు. సహజంగా పంచాయతనంలో శివలింగం ఉంటుంది ఖాయంగా. ఆదిత్యం, అంబికాం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం అని చెప్పి పంచాయతనం. ఈ పంచాయతనంలో శివ పంచాయతనంలో శివలింగం మధ్యలో ఉంటుంది. కాబట్టి పంచాయతనం ఉన్నాక శివలింగం లేకుండా పంచాయతనం ఉండదు కదా. కాబట్టి ఇళ్లలో లింగం ఉండటము అనేటటువంటిది అది ఏమాత్రము దోషం కాదంటానికి ఈ పంచాయతన పూజా విధానమే నిదర్శనం. అలా పంచాయతనంలో శివలింగాన్ని ఉంచినప్పుడు తూర్పు ముఖంగా మధ్యలో శివుడు ఉంటాడు. దానికి ఆగ్నేయ భాగంలో సూర్యుడు ఉంటాడు. అట్లాగే నైరుతి భాగంలో గణపతి ఉంటాడు. వాయువ్య భాగంలో అమ్మవారు ఉంటుంది. ఈశాన్య భాగంలో విష్ణుమూర్తి ఉంటాడు. అట్లా ఆదిత్యం, అంబికాం, విష్ణుము, గణనాథం, మహేశ్వరం అనేటటువంటి విధానంలో మధ్యలో పెట్టేటటువంటిది మహేశ్వరము రూపం ఉన్నదే అది లింగ రూపంలోనే ఉంటుంది. అందువల్ల ఇళ్లల్లో శివలింగం అనేటటువంటిది ఉండొచ్చు, దానికేం అభ్యంతరం లేదు. దానికి పూజ చేయకుండా కొందరు ఊరికనే షోకేసుల్లో పెట్టుకుంటూ ఉంటారు. శివలింగాలను కొనుక్కొచ్చి షోకేసుల్లో పెట్టుకుంటూ ఉంటారు. అది పూజకి వాడకండగా కొన్నప్పటి నుంచి అలా పెట్టుకుంటే సమస్య లేదు. కానీ మధ్యలో పూజకి వాడుకోవటము, అభిషేకానికి వాడుకోవటం, మళ్ళీ తీసేసి అక్కడ పెట్టి దానికి వినియోగం లేకుండా చేయటము అది మాత్రం సరైనటువంటి పద్ధతి కాదు. ఒక మాట ప్రాణప్రతిష్ఠ చేశాక దానికి ఎప్పుడూ కూడా దాన్ని పూజలో ఉంచుకోవటమే సమంజసమైనటువంటి పద్ధతి. అలా కాక ప్రాణప్రతిష్ఠ చేయకుండా కేవలం షోకేసులోనే తెచ్చిపెట్టుకున్నటువంటిదైతే దానికి అభ్యంతరం లేదు, అది అక్కడే ఉంటుంది, ఊరికే దర్శనానికి చూడటానికి ఇంపుగా ఉంటుంది తప్పితే ప్రాణప్రతిష్ఠ చేసి ఒక మాట అభిషేకము పూజ చేశాక అది పూజా మందిరంలోనే పూజింపబడుతూనే ఉండాలి. అందువల్ల మన ఇళ్లల్లో శివలింగం ఉండటానికి ఎటువంటి అభ్యంతరము లేదు. 9 అంగుళాలు మించకండగా ఉండేటట్లయితే గృహస్థ ఇళ్లలో ఉండటానికి సమస్య లేదు. పంచాయతనంలో ఉండేటటువంటిది చాలా చిన్నదిగా ఉంటుంది, మొత్తం కలిపి పీఠంతో సహా అంగుళ ప్రమాణంలో ఉంటుంది తప్పితే అంతకంటే ఉండదు పంచాయతనంలో ఉండేది. సహజంగా ఇళ్లలో పెట్టుకునేటటువంటివి అభిషేకానికి వాటికి చేసుకునేటటువంటివి కొద్ది మాత్రంలోనే ఉండాలి. అలా కొద్ది మాత్రం ఉండటమే సముచితం. మరి ఉత్తరం చూద్దామండి. కౌసల్య అనంతపూర్ నుంచి రాస్తున్నారు. శివలింగానికి అభిషేకం చేస్తే కలిగే ఫలితం ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు. శివలింగం అంటూ ఉన్నాక ముఖ్యంగా చేయవలసింది అభిషేకం. ఆయనకి అభిషేకం ఇష్టం. అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ. ఆయన అభిషేక ప్రియుడు కాబట్టి అందువల్లనే మాదయ్య గారి మల్లన అని చెప్పి ఆయన ఓ పద్యం చెప్తాడు. నీలకంఠుని శిరసుపై నీళ్లు చల్లి పత్తిరి సుమంత నెవ్వడు పారబయిచు కామధేనువు వానింటి గాడి పసరము అల్ల సురశాకి వానింటి మల్లె చెట్టు అంటాడు ఆయన. నీలకంఠుని శిరస్సుపై నీళ్లు చల్లి అభిషేకించి అని కూడా చెప్పలేదు. ఆయన నెత్తిన ఏ రూపంలో నీళ్లు పోసినా అలా నీళ్లు పోస్తే పత్తిరి సుమంత నెవ్వడు పారవైచు. పత్తిరి అంటే పరమశివునికి ఇష్టమైనటువంటి బిల్వదళం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రిధాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని చెప్పి ఆ బిల్వాన్ని కనుక సమర్పించేటట్లయితే కామధేనువు వానింటి గాడి పసరము, వాళ్ళ దొడ్లో బర్రెలాగా కామధేనువుని కట్టేసుకున్నట్లేట. కామధేనువు అంటే ఏమిటి? ఏది కోరుకుంటే అది ఇస్తుంది. అలా ఏది కోరుకుంటే అది ఇచ్చేటటువంటి దాన్ని మనం దొడ్లో కట్టేసుకున్నాము అంటే ఇంకా కావాల్సిందే ఉంది. అంటే పరమశివుడికి అభిషేకం చేస్తే
అంత ఏది కోరుకుంటే అది లభించేటటువంటి మార్గము అది. రెండవది అల్ల సురశాఖి వానింటి మల్లె చెట్టు. సురశాఖి అంటే కల్పవృక్షము వాడి దొడ్లో మల్లె చెట్టులాగా పాతుకున్నట్లేట. ఎప్పుడు ఏది కావాలనుకుంటే అది, మన దొడ్లో చెట్టు ఉంటే ఏది కావాలిస్తే అది మనం సాధించుకోగలము కల్పవృక్షం ఉంటే. అట్లా పరమశివునికి అభిషేకం చేసి మారేడు దళము సమర్పించటము అంటే అలా సమస్తములైనటువంటి ప్రయోజనాల్ని సాధించుకోవటమే అని చెప్పి ఆ కవి చెప్పినట్లుగా అభిషేకం వల్ల సమస్తములైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి. అందులో కూడా ఒక్కొక్క ద్రవ్యముతో అభిషేకం చేయటం వల్ల ఒక్కొక్క ప్రయోజనం చేకూరుతుందని కూడా శాస్త్రం చెప్పింది. అభిషేకము గంగాజలంతో చేయటం, మామూలు నీళ్లతో అభిషేకం చేయటమే కాదు, విశేషంగా పాలతో క్షీరాభిషేకోస్తు క్షీరముతో అభిషేకం చేయటం, దధితో ఆవు పాలు, ఆవు పెరుగు, పెరుగుతో అంటే పాలతో అంటే ఆవు పాలతో ఆవు పెరుగుతోనే చెయ్యాలి పరమశివునకు. ఆ ఆవు కూడా నాటు ఆవు పాలతో అభిషేకం చెయ్యాలి, జెర్సీ ఆవు పాలతో కాదు. ఏదో గ్రంథంలో చెప్పబడ్డది, జెర్సీ అంటే పందితో క్రాసుట. కాబట్టి ఆ పరమశివునకు అభిషేకము గోదుగ్ధంతో చేయాలి కానీ మరి అలాంటి చెడుతో చేయకూడదు కదా. కాబట్టి నాటు గోవు పాలతో చక్కగా అభిషేకం చేయటం, పెరుగుతో అభిషేకం చేయటం, నేతితో అభిషేకం చేయటం, తేనెతో అభిషేకం చేయటం, పంచదారతో, ఇట్లా పంచామృత అభిషేకం చేసేటట్లయితే చాలా సంతోషిస్తాడు. ఆ అభిషేకం కూడా నమక చమకాలతో అభిషేకం చేసేటట్లయితే నమస్సంభవేచ మయోభవేచ అంటూ చక్కగా నమకము చమకము చెప్పి అభిషేకం చేసేటట్లయితే ద్రవ్యమే దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి, మంత్రము దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. అట్లా ఎన్ని ప్రయోజనాలు పొందాలో అన్ని రకాల ప్రయోజనాలు కూడా అభిషేకం వల్ల మనం పొందగలుగుతాం. కాబట్టి ఆ శివుడికి ఇష్టమైనటువంటి ఆ నమక చమకాలతో ఏకాదశి రుద్రాలు 11 మంత్రాలు ఉంటాయి నమకలు. అందువల్ల 11 పర్యాయాలు అభిషేకం చేయాలి పరమశివునికి. అట్లాగే మన్యు సూక్తం కూడా, మన్యుదేవత అంటే ఈశ్వరుడే, మన్యు సూక్తంతో అభిషేకం చేయటం కూడా ఆయనకి ఇష్టమే. మన్యు సూక్తం 14 రుక్కులతో ఉంటుంది. అందువల్ల 14 పర్యాయాలు మన్యుడు సూక్తంతో చేసేటట్లయితే చేయాలి. అట్లా శాస్త్రోక్తమైనటువంటి విధానంతో వైదికమైనటువంటి మంత్రాలతో అభిషేకం చేసేటట్లయితే మనకి ఏది కావాల్స్తే అది చేకూరుతుంది. కాబట్టి అభిషేకం వల్ల అన్ని రకాల ప్రయోజనాలు మనం పొందవచ్చు. ఎన్ని రకాల విభూతితో అభిషేకం చేయటం, ఫలరసాలతో అభిషేకం చేయటం, నారికేళ జలాలతో అభిషేకం చేయటం, ఇట్లా ఆయనకి ఇష్టమైనటువంటి ద్రవ్యాలు అన్నిట్లతో కూడా అన్నాభిషేకం కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్ద్రా నక్షత్రం, ఆయన పుట్టినటువంటిది ఆర్ద్రా నక్షత్రంలో పుట్టాడని చెప్పి ఆర్ద్రోత్సవంలో అన్నంతో అభిషేకం చేసేటటువంటి పద్ధతి కూడా ఉన్నది. అలా ఇష్టమైనటువంటి ద్రవ్యములు అన్నిట్లతో అభిషేకం చేస్తే ఆయన మనకి ఇష్టమైనటువంటివన్నీ కూడా ఇస్తాడు. కాబట్టి ఆ అభిషేక ప్రియుడైనటువంటి పరమశివుని అభిషేకం ద్వారా సంతృప్తిపరచాలి. మరి ఉత్తరం చూద్దామండి. సుధీర్ గుంటూరు నుంచి రాస్తున్నారు, శివలింగాన్ని స్త్రీలు అభిషేకించవచ్చా, పూజించవచ్చా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. చక్కగా అభిషేకించుకోవచ్చు. దంపతులు కూర్చుని చేసుకునేటటువంటి అర్చన, అభిషేకం అవి కూడా ఉంటాయి. ముఖ్యంగా పురుషులే చేస్తూ ఉంటారు. స్త్రీకి నిషిద్ధం అనేటటువంటిది ఏమీ లేదు. పురుషులు ఇంట్లో లేనప్పుడు స్త్రీలే దానికి సాలగ్రామ విషయంలో నిషేధం చెప్పబడింది కానీ పెద్దలు చెబుతారు. శివలింగం విషయంలో అట్లాంటి నిషేధంగా ఏమీ లేదు. వాళ్ళు కూడా పరమశివుని చక్కగా ఆయన మీద నీళ్లు సంప్రోక్షణైనా చేసి అభిషేకంగా చేయగలిగితే చేయొచ్చు, తప్పేమీ లేదు. కాకపోతే ఈ పంచాయతన పూజ ఇటువంటివి ఆడవాళ్ళు చేయరు. ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళ దగ్గర, పురుషుల దగ్గర ఉంచి ఆ సేవ చేయిస్తూ ఉంటారు. కాబట్టి అందువల్ల ఆడవాళ్ళు చేసేటటువంటిది కాదు అని చెప్పి అనుకునే అవకాశం ఉంటుంది. కానీ ఎందుకంటే వాళ్ళు నమకచమకాలతో వాళ్ళు చేసేది కాదు. వైదిక మంత్రాలు సుస్వరంగా సస్వరంగా చేయాలి. అందువల్ల ఇదంతా కూడా
మగవాళ్ళు వైదిక మంత్రాలు నేర్చుకుని అభిషేకం చేసేటటువంటి పద్ధతి జరుగుతుంది కాబట్టి పురుషులే చేస్తూ ఉంటారు. స్త్రీలు అట్లా ప్రోక్షణ చేసి, జలాన్ని ప్రోక్షణ చేసి దానికి నిర్మాల్యం తీసి పూలు పెట్టి ఆ సేవ చేసుకోవటంలో ఎటువంటి అభ్యంతరం లేదు, చక్కగా చేసుకోవచ్చు. భర్తతో కలిసి చేసుకునేటప్పుడు అభిషేకం అయ్యాక మామూలుగా పూజ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అసలు క్షేత్రాల్లో అయ్యేటట్లయితే కాశీ మొదలైనటువంటి పుణ్యక్షేత్రాలలో అందరూ అభిషేకం చేసుకుంటారు, అదే ప్రమాణం, అంతకంటే మనకేం కావాలి. కాశీ క్షేత్రానికి వెళితే అలాగే కేదార్ ఘాట్లో ఆ కేదార్నాథుని చూసుకుంటే అందరూ నీళ్లు తీసుకొచ్చి ఆ గంగా జలం తీసుకొచ్చి ఆయన మీద అభిషేకం చేస్తూ ఉంటారు. నిషిద్ధమయ్యేటట్లయితే మరి అటువంటి స్వయంభూలింగాలకి జరగటం అనేటటువంటిది ఉండదు. అందువల్ల చక్కగా అభిషేకం చేసుకోవచ్చు. మంత్రాలతో చేయాలి అంటే పురుషులు చేయాలి కాబట్టి పంచాయతన విధానము అది పురుషులు చేస్తూ ఉంటారు. ఆడవాళ్ళు పూజ చేసుకోవటానికి, సంప్రోక్షణ చేసి శివునికి నమస్కారాలు చేసుకోవటానికి ఇట్లాంటి వాటికి ఎటువంటి అభ్యంతరం లేదు. అశుచి కాలంలో మాత్రం పొరపాటును కూడా అటువంటి చేయకూడదు. ఆడవాళ్ళకి ఏదైనా అభ్యంతరం పెట్టడానికి కారణం ఏమిటంటే వాళ్ళకు ఉండేటటువంటి ఆ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని అది కానప్పుడు చక్కగా వాళ్ళు శివునికి పూజ చేసుకోవచ్చు, అభ్యంతరమేం లేదు. మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి శేఖర్ రాస్తున్నారు. శివలింగానికి నిత్యాభిషేకం చేసేవారు ఊరికి వెళితే ప్రత్యామ్నాయం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పరమశివునకు నిత్యాభిషేకం జరుగుతుంది, తప్పకుండా ఇంట్లో ఉన్నప్పుడు నిత్యాభిషేకమే చేసుకుంటూ ఉంటారు. ఆ నిత్యాభిషేకం చేసుకునేటటువంటి వాళ్ళు ఎక్కడికైనా వెళితే నియమబద్ధంగా అక్కడ కూడా ఉండగలిగినటువంటి వాళ్ళు ఆ పంచాయతనాన్ని తమతోనే తీసుకువెళుతూ ఉంటారు. దేవతార్చన పెట్టి ఉన్నటువంటి వాళ్ళు ఆ దేవతార్చన పెట్టిని జాగ్రత్తగా లోపల పెట్టుకుని తీసుకువెడుతూ ఉంటారు, సంచయంలో పెట్టుకుని. ప్రయాణాల్లో శుచిని కాపాడుకోవటం కోసమని దాన్ని పట్టుగుడ్డలో చుట్టుకుని తీసుకెళ్ళేటట్లయితే ప్రయాణగతమైనటువంటి దోషాలు ఉండవు. అట్లా తీసుకెళ్ళి పూజ చేసుకోవటం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. అలా కాకపోయేటట్లయితే నిత్య దేవతార్చన ఉన్న ఇంట్లో కానీ, నిత్య నివేదనలు ఉన్న ఇంట్లో కానీ అవి ఇచ్చేటట్లయితే వాళ్ళతో పాటు పూజ చేస్తారు. అది కూడా సాధ్యపడనటువంటి చోట ఈ దేవతార్చన పెట్టిని తీసుకెళ్ళి శివలింగాన్ని వాటిని బియ్యపు డబ్బాలో పెట్టడం. ఆ బియ్యంలో పెట్టేటట్లయితే దానికి నివేదన అవన్నీ కూడా దాని ద్వారానే జరిగిపోతాయని అర్థం. అందువల్ల ఈ 3 పరిష్కారాలు, ఒకటి దాన్ని చేయగలిగినటువంటి వాళ్ళకి అప్పచెప్పటము, రెండవది తీసుకువెళ్ళటం తమతో పాటు, మూడవది ధాన్యపు డబ్బాలు బియ్యపు డబ్బాలో పెట్టేసేట్లయితే అది మన అనూచానంగా సంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి విధానం. అలా పెట్టి ఊరు వెళ్ళాక వచ్చి మళ్ళీ తీసుకుని చేయొచ్చు. కొందరు చెప్పేటటువంటి పద్ధతి ఏంటంటే ఆ శివలింగం ఏ బియ్యంలో అయితే ఉంచుతామో అవి మొత్తం డబ్బాలో కాకుండా విడిగా బియ్యంలో ఉంచి అవి తీసాక ఆ బియ్యాన్ని పొంగలిగా వండి నివేదన చేసి ప్రసాదంగా వినియోగిస్తే అది సరైనటువంటి పద్ధతిగా చెబుతూ ఉంటారు. సహజంగా భగవంతుణ్ణి విడిగా ఉంచటం అనేటటువంటిది జరగదు. పూజలో కాకపోతే ధాన్యాధివాసం, ఇప్పుడు ఏదైనా విగ్రహాన్ని తీసుకొస్తామనుకోండి, ప్రతిష్ఠ చేసేదాకా ఆ విగ్రహాన్ని ఊరికిన అలా బయట ఉంచరు, ధాన్యంలో ఉంచుతారు. నిండా ఒడ్లు పోసి ఉంచటము, అలా ధాన్యాధివాసం చేయటం. అలా మనం పొరుగురు వెళ్ళేటప్పుడు కూడా ధాన్యాధివాసం చేసి కూడా మనం అలా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కానీ మనం ముందు అంతరాత్మ ఒప్పుకోవాలి. ఆయనకి నివేదన లేకుండా ఉంటే మనం ఎట్లా అన్నం తింటాం అని నిజమైనటువంటి భక్తులు అలా భగవంతుడికి నివేదన చేయకుండా తాము భోజనమే చేయలేరు. అటువంటి వాళ్ళు తప్పకుండా ఎక్కడో ఒక చోట ఉంచి ఆయనకు లోటు లేకుండా చేయటం లేదు. నివేదన వరకు ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నా కూడా పెట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి అట్లా చేయటం. ఈ పద్ధతుల్లో ఏ రకంగానైనా సరే ఊళ్ళు ఉండనప్పుడు ఆ శివునికి లోటు లేకుండా చేయొచ్చు. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ,
రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti.hyd@gmail.com.